హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసానండి. ఎట్లా ఉందండి? పర్లేదు ప్రస్తుతానికి అయితే. నాకైతే తెలుసు కదా పవన్ కళ్యాణ్ అని ఇక్కడ నాకు గమ్ముగా నచ్చదు. అది కూడా శారీ గెటప్ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? సారీ గెటప్ దేనికి అది అసలు అదే జరుగుతుంటే దేనికి అది అదేనా బ్యాడా? 6 గజాలు సేర్ అంటే లోకానే పరిసే అమ్మవారితో సమాన సారీ. ఒక విషయం ఏంటంటే అది గంగమ్మ తల్లి క్యారెక్టర్. అది గంగమ్మ తల్లిది. చాలా దుక్కుల్నా సేర కట్టుకుని అబ్బాయిలు అమ్మాయిలాగా వెళ్తారు. అది ఆచారం కూడా ఉంటది. అలాగని చీర కట్టుకున్న వాళ్ళందరూ బ్యాడ్ కాదు, ఏది కాదు. అది చెప్పు చాలా ఘోరం. అది అమ్మవారిని పరిశీలించినట్టు అంటే బాధ పెట్టినట్టు లెక్క. చీర గురించి మాట్లాడే హక్కు ఎవరికే లేదు. ఆ చీర అమ్మాయి అందాలను అన్నిటిని కాపాడుతూ తెలుగు అది ఒక అమ్మ వారులా కనిపించేదే చీర. ఆ చీరను బ్యాడ్ అనొద్దు. అల్లు అర్జున్ గారు ఆ చీర కట్టినందుకు కూడా ఆ చీరకి అందం వచ్చింది, అల్లు అర్జున్ గారు కూడా అందం వచ్చింది. చీర కట్టింది ఎవరు? ఆ పాండవుల్లో అప్పుడు కూడా భీముడు కట్టిందే చీర. చీర ఎవరి ప్రతి ఒక్కరు చీర కడతారు. చీర కట్టినది ఏమి బ్యాడ్ ఏం కాదు. చీర ఎప్పుడు కాపాడేదే కదా. ఈ జీన్స్ టీ షర్ట్ కన్నా చీర ఎక్కడ అందం కనిపించాలో ఎక్కడ కనపడకూడదో అన్ని సమాన స్థాయిలో చూపించేదే చీర. దాని వల్ల ఏం ప్రాబ్లం కాదంట. చీర మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎండ గొడుగవుతుంది, సంటిపేట పాలు ఇచ్చేటప్పుడు నీడవుతుంది. చాలా విధాలు చాలా ఉన్నాయి. విదేశాల్లో కూడా చీరకున్న ఇలువ దేనికి లేదు. ఇతర దేశాలు కూడా చూడ చీర కడతారు. కానీ ఇక్కడ పుట్టి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి చీర కట్టకుండా జీన్స్ తిరుగుతున్నాం. చీరకున్న గొప్పతనం అది. మరి మీరు రేపటి నుంచి చీర కట్టుకుంటారా ఇట్లానే తిరుగుతారు? ఇప్పుడు కాళికాదేవి చీర కట్టుకుంటది. సకల దేవతలు చీరలు కట్టుకునే ఉంటారు. అలాగని చెప్పి మీరు మోడర్న్ కాళికాదేవి అనాలా? ఒక విషయం తెలుసా, ఎంత చీర కట్టుకున్నా కానీ ఎంత జీన్ చేసుకున్నా కానీ చీర మాత్రం మేము వదలం. చీరతోటే మాకు అంతా. పండక్కి పబ్బాలకి కడతానంటారు. పండగ పబ్బాలకి ఉత్తప్పుడు కూడా కడతాం. చీర అంతే అదో రకమైన అందం. అది దాన్ని చెప్పలేం, వర్ణాతీతం దాన్ని. సో పుష్ప 2 హిట్ అవుతుంది అంటారు అయితే? ఈ చీర కట్టుకునేందుకు హిట్ అవుద్దేమో. థ్యాంక్ యూ. ఎందుకంటే గంగమ్మ తల్లి కదా.